నా మాట విని మీ రెండు ఫ్యామిలీలు కలిసిపోతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందరా. మీ అందరూ హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఒరే కాస్త నవ్వరా. ముందు అమ్మాయి రమ్మనండి, నచ్చలేదని వెళ్ళిపోదాం. మై వైఫ్. హలో. సారీ కొంచెం లేట్ అయింది. ఏమిట్రా ఈవిడ కాస్త తేడాగా ఉంది. అయితే వెళ్ళిపోదామా? ఇంకెందుకు ఆలస్యం, అమ్మాయిని పిలిపించండి. రూపా బేబీని తీసుకురండి. ఏంటి అల్లుడు గారు అదోలా ఉన్నారు? హ, అదేనండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, విపరీతమైన భయం భక్తిను. అమ్మాయి వచ్చిందిరా. నచ్చలేదు. చూడు చూసి చెప్పు. అరే ఎంతసేపు చూస్తావురా? నచ్చిందో లేదో చెప్పు. నాకు నచ్చింది. నచ్చకుండా ఎలా ఉంటుంది? రెండు ఫ్యామిలీలు కలవాలన్న థాట్ నీదేగా. ఏంట్రా నువ్వు? అమ్మాయి నచ్చిందమ్మా. నచ్చలేదని చెప్పానన్నా. అమ్మాయి మహాలక్ష్మిలో ఉంది, నచ్చకుండా ఎలా ఉంటుంది? కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏమా నువ్వేమంటావు? నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓహో ఏం చిన్న? ఓకే షూర్. అయితే వెళ్ళి మాట్లాడుకోండి. షో ఇండివిజువాలిటీ ఎక్కువ నాలాగే. ఏంటి ఇంత షాక్ ఇచ్చావు? ఓ థ్రిల్ చేద్దావనా? అసలు నువ్వే ఇక్కడ ఉంటావని ఊహించలేదు తెలుసా? అవును, ఊహిస్తే నేను ఎలాగో నీ చేతిలో ఉన్నాను కదా అని ఇంకో సంబంధం చూడడానికి వెళ్ళేవాడివా? ఏ ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? నీలాంటి వాడితో మాట్లాడటమే పాపం. నిన్నెందుకు రాలేదు? ఓహ్ అదా నీ కోపం? యాక్చువల్గా నేను నీ దగ్గరికి బయలుదేరాను. దారిలో ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. ఈ అవమానం నేను భరించలేను. ప్లీజ్. దారిలో ట్రాఫిక్ జామ్ అయింది, పాత ఫ్రెండ్ కలిశాడు, బైక్ పంక్చర్ అయింది, ఇంకా చెప్పు. చెప్పలేం. సరదా తీర్చుకోవడం కోసం అక్కడ ఖర్చు వేశాం, కోట్ల ఆస్తి కోసం ఇక్కడ పెళ్లి చూపులకు తయారయ్యాం. నా అదృష్టం బాగుండి రెండు చోట్ల నేనే ఉన్నాను. లేకపోతే సునంద నువ్వు అనవసరంగా నీ బుర్ర పాడేసుకుంటున్నావు. అసలు నేను ఇక్కడికి వచ్చిందే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి. కావాలంటే మా అమ్మని అడుగు. ఏ మీ అమ్మ నీకు ఫేవర్ గా మాట్లాడుతుంది. ఇంకా చీట్ చేయాలని ట్రై చేయకు. సునంద డోంట్ బి కిడిష్. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు పెద్ద చేస్తావు? మాట్లాడుకో. నిన్న ప్లేస్కి వెళ్ళాను, నువ్వు అక్కడ లేవు. హాస్టల్కి వెళ్ళాను, అక్కడ లేవు. జస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తుంటే నీకు ఐ లవ్ యూ చెప్పి నా లైఫ్ స్పాయిల్ చేసుకునేదాన్ని. ఇంతసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఉంటారు. అసలు ఇప్పుడు ఏమైందని? చిన్నప్పటి నుంచి అన్ని అఫెక్షన్స్ కి దూరంగా ఉన్నాను. పెళ్ళైన తర్వాత నా భర్తే అన్ని అనుకున్నాను. అలాంటి నన్ను చీట్ చేయొద్దు ప్లీజ్. లీవ్ మీ. అప్పుడు చూస్తున్నాను. ఏం ఆడుతున్నావు? నీకేమైనా మెంటలా? నీలాంటి వాడిని చూసుకుంటే డెఫినెట్ గా వచ్చేది మెంటలే. ఇక మనం మంచి ముహూర్తం చూసుకోవడమే. ఇంకా ముహూర్తం ఏంటి? తాంబూలాలు మార్చేసుకోండి. ఏమంటారు బాబు గారు? షూర్, వై నాట్? సునంద నన్ను ఇంత చక్కగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఒక్క 2 మినిట్స్ మాట్లాడి నువ్వు ప్లీజ్. చెప్పు. ఏంటే ఓ తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు పెద్ద అందగత్తివి. చీటింగ్ చేయడమే మా ప్రొఫెషన్ అయినట్టు. ఆగో 2 నిమిషాలు మాట్లాడతానా కదా? పెద్ద పోజ్ ఒకటి. నీలాంటి ఎర్రతోలు పిల్ల బయట గల్లీ గల్లీ కూడా ఉంటుంది. ఎందుకు I love you చెప్పావు? కళ్ళు దొబ్బి మైండ్ బ్లాక్ అయి ఒళ్ళు బలుపెక్కి చెప్పానే. అసలు నాకన్నా ముందు నీకు ఎవడో ఐ చెప్పాడా? ఒక్కడు చెప్పాడా? అది నీ రేంజ్. ఇంత మిడ్డీలో జస్ట్ టెంప్ట్ అయి చెప్పాను గానీ నీకు నిజం చెప్పనా? ఈ చీరలో చాలా చెండాలంగా ఉన్నావు. ఏంటే గురాయిస్తున్నావు? గుడ్లు పీకుతాన్ని. ఐ హేట్ యు టు. ఆ పోతాం. ఇదో పెద్ద ప్యాలెస్, నువ్వు యువరాని, నేను తోటరాముడు, నీ అయ్యో సిఎస్ఆర్, ఇదో పాతాల భైరవి ఎపిసోడ్. పంతులు గారు కానివ్వండి. నువ్వు రఘునాథ్ కూతురు అని ఎప్పుడని చెప్పావా? అమ్మో నా జీవితం. ఓర్ నాయనో.
పెళ్లి కళ నీ ఫేస్ కి వచ్చిందా షీలా? యు నాటి. హూ ఇస్ షీ? షీ ఇస్ ద బ్రైడ్. హాయ్ హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్. కంగ్రాట్స్. ఇక నుంచి నీ పెళ్లి పెత్తనం అంతా మాదే. యు మీ మామ్ ఫ్రెండ్స్. ఆవిడ ఫ్రెండ్స్, మా అమ్మ కాదు. ఏంటే ఏంటే వాళ్ళతో అంటున్నావు? నేను నీ అమ్మని కాదా? నువ్వమ్మవా? ఆంటీవి ఆంటీలో ఉండు. తప్పక చూసారా చూసారా దాని పొగరు? అందుకే దాన్ని హాస్టల్లోనే ఉంచమని చెప్పింది. వింటేగా? షీలా కూల్ కూల్. ఏంటండి ఏంటి కూల్? అసలు మీలా పిల్లలున్న వాడిని చేసుకోవడం నాదే తప్పు. ఈ పెళ్లి జరిగేంత వరకు నువ్వు నోర్మై ప్లీజ్. చిన్న, ఏంటిదంతా? తనతో పెళ్లి చేయిస్తానన్నావు, తన కోమలకు పోయేలా చేసావు. నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం భయపడకు, వాడిని కావాలనే ఈ కండిషన్లో పెట్టాను. నువ్వు కొన్నాళ్ళ పాటు ఓపిక పట్టు, అంతా నేను చూసుకుంటాను. ఎంత బాగుంది చూడు. ఈ చీర బాగుంది కదా? నచ్చలేదేమో, అది చూపించండి. ఆ ప్యారెట్ గ్రీన్ చూపించండి. ఇది చూడమ్మా, ఎంత బాగుంది, ఎంత హెవీ వర్క్ ఉంది చూడు. ఆ? ఏమిటే ఆ అమ్మాయి అదోలా ఉంది? చీరలు నచ్చలేదా? పోనీ ఇంకొంచెం కాస్ట్లీ సారీస్ చూద్దాం అత్తయ్య. బాబు, మంచి డిజైనర్ శారీస్ చూపించు. ఆహా, మంచి కాస్ట్లీవి చూపించండి. ఏం లేదండి, చిన్నప్పటి నుంచి మా బేబీని టూ కాస్ట్లీగా పెంచాం. బాబు, ఎక్కువ కాస్ట్లీ శారీస్ చూపించు. ఇటు ఇవ్వండి. చూడమ్మా ఎలా ఉందో. ఆ కలర్ చీర ఇవ్వండి. ఇది చూడు ఎంత బాగుందో. బాలేదండి. చెప్పమ్మా, నీకేం కావాలో చెప్పు, మొహమాట పడకుండా చెప్పు. అవి చూద్దాం. ఇదిగో బాబు ఆ చీరలి. ఇది చూడు. ఇట్స్ నైస్. ఇది 2000 సింథటిక్ బేబీ, ఇట్స్ టూ చీప్. అదేనండి. పోనీ వేరే చీరలు చూద్దామా? లేదండి, ఇది బాగుంది. ప్యాక్ చేయండి. వాట్ నాన్సెన్స్ యు డన్ దేర్. ఇంత చీప్ క్వాలిటీ బట్టలు సెలెక్ట్ చేస్తే మనదంత చీప్ రేంజ్ అనుకోరా? మా పరువు బజార్కి ఎచ్చడం కోసమే కదా. అవి సెలెక్ట్ చేసింది నా కోసం కాదు, నీ కోసం. నీ రేంజ్ అదే. ఏ ఏంటి తల్లితో మాట్లాడే మాటలేనా ఇవి? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు అమ్మవి కావు, ఆంటీవి. ఆంటీలానే ఉండు. ఒసేయ్, నాలుకతో నరాలు కట్ చేసేదాన్ని నాతో ఆడుకుంటావా? చెప్తా. బేటా బాపు వచ్చిన బేటా, బాపు వచ్చిన బేటా, నిన్ను కొట్టాడు చెప్పు బేటా, చెప్పు. సార్ ఎక్స్క్యూజ్ మీ, బాపు నడిచి మీ గొంతు వాపు రావాలి కానీ అతనికే వినపడదు సార్. గదేంద్రయ్యా కోమలకెళ్ళి బయటకు వచ్చిందని చెప్పినావు? కోమాలో నుంచి కళ్ళు మాత్రం వచ్చినాయి సార్, ఒళ్ళంతా రాలేదు. గదేంది? అది కాదు బావా, ముందు కళ్ళొస్తాయి, అటెంకాల ముక్కస్తుంది, ఆ టెంకాల నోరు వస్తుంది, ఆ తర్వాత చిన్నంగా చేతులు ఆడతాయి, చివరాఖరికి కాళ్ళు ఆడతాయి. గది అన్నట్టు గిద్ది ఇన్స్టాల్మెంటా? అవు. గట్లయితే ఈడు నోరు కులాయించేదెప్పుడు, గా కొట్టోని పేరు చెప్పేదెప్పుడు, ఆణ్ణి నేను చంపేదెప్పుడు? గట్ల చూసావేందిరా? ఏందిరా గట్ల చూస్తున్నావు? గా కళ్ళు తిప్పుడేదిరా? గానెవడు? మీ అబ్బాయి ఈ పొజిషన్ ఉంటే కారణం అట్లే సార్. గట్లనా? నిన్ను ఆగండి సార్, ఏంటి సార్ ఈ ఆవేశం? నా బిడ్డని పొజిషన్లోకి తెచ్చినాడు అన్నావు. మీ అబ్బాయి ప్రాణాలు పోకుండా హాస్పిటల్లో జాయిన్ చేసింది ఇతనే సార్. ఇతనికి మీరు కృతజ్ఞత చెప్పుకోవాలి. గట్లనా? రాజగన్, ఈయన ప్రాణాలు గాడే కాపాడని నేను అంటుండ్రు, ఈడేమో గాని సీరియస్ గా చూస్తుండు. అబ్బా, నీకు అన్ని అనుమానాలే బావా. ప్రాణాలు కాపాడిండు కదా, ఆరాధన భావంతో చూస్తుండు. ఆరాధన భావం ఎట్లుంటది? జ్యోతి, ఆగు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా దొరకవు. ఇప్పుడు ఎదురుపడ్డా తప్పించుకుని పోతున్నావు. ఏంటి? తప్పించుకునే అంత తప్పు చేశాను కాబట్టి. నువ్వు తప్పు చేయడం ఏంటి? అసలు ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఎక్కడున్నావు? నా విషయం వదిలే. చిన్నాలంటే లవర్ దొరకడం ఎంత అదృష్టం తెలుసా? అవును, మీ పెళ్ళెప్పుడు? ఆ రాస్కల్ గురించి నా దగ్గర మాట్లాడుకో. వాడితో పెళ్ళేంటి? ఏమైందే? వాడు నాకు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిలకు ఖర్చు వేశాడు. నాతో ప్రేమ నాటకం ఆడుతూనే
మరో అమ్మాయితో పెళ్లి చూపులకు రెడీ అయ్యాడు. నా లక్కు బాగుంది కాబట్టి ఆ అమ్మాయిని నేనే అయ్యాను. సునంద, నువ్వు పొరపడుతున్నావు. ఇంత జరిగిన చిన్న ఒక్క మాట కూడా నాతో చెప్పలేదేంటి? చిన్న చిన్న నీతో కాంటాక్ట్ లో ఉన్నాడా ఏంటి? ఐమ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. సునంద, ఈ రోజు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఈ విషయం ఎవరితో చెప్పొద్దని చిన్న నేనే రిక్వెస్ట్ చేశాను. పాపం నాకిచ్చిన మాట కోసం నీతో కూడా చెప్పలేదు. మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం నేనే. సునంద, నా కారణంగా నీ జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదే. చిన్న చాలా మంచివాడే. ప్లీజ్ వెంటనే వెళ్ళి కలు.